చెప్పినటువంటి మాట ఎవరు వింటున్నారో అంతకన్నా గొప్పది ఇంకొకటి లేదు. అన్నిటికన్నా మీరు గురువులు చెప్పినటువంటి విషయం వల్ల జరిగే గొప్ప ప్రయోజనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకటి కనపడుతుంది. మనసుకి ఒక లక్షణం ఉంటుంది, అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఏం చేస్తుందంటే నిరంతరం ఏవో ఆలోచనలు చెప్తుంది. అసలు చెప్పి ఇది అవుతుందా అవదా, దాని మీద నిర్ణయం చేశాడా చేయలేదా అదేం ఆగదు. అది లేచింది అంటే దాని లక్షణం ఏమిటంటే అలా పుంఖానుపుంగలంగా ఆలోచనలు చెప్పేస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ దృష్టిలో పెట్టుకుని బుద్ధి ఎక్కడో నిర్ణయం చేసే వరకు అది ఆగదు. అది అలా చెప్తూ ఉంటుంది, వదులుతూ ఉంటుంది, వదులుతూ ఉంటుంది. అదే పని దానికి. అందుకే సంకల్ప వికల్ప సంఘాతమునకే మనస్సు అని పేరు. దానికి యుక్తాయుక్త విచక్షణతో సంబంధం లేదు. మనసులోంచి వచ్చే ఆలోచనలు సర్వసాధారణంగా ఏవై ఉంటాయి అంటే సంస్కరింపబడనప్పుడు ఏవై ఉంటాయి అంటే ఇంద్రియముల యొక్క సుఖము, శరీరము యొక్క సుఖము, మనసు యొక్క సుఖము, ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకుని మనసు మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినా ఇంద్రియాలు సుఖంగా ఉంటాయా? కళ్ళకి సుఖంగా ఉంటుందా చూస్తుంటే? చెవులకు కాసేపు సంతోషంగా ఉంటుందా? ముట్టుకోవడానికి సంతోషంగా ఉంటుందా? తినడానికి నాలుకకి సంతోషంగా ఉంటుందా? వాసన చూస్తే సంతోషంగా ఉంటుందా? మనసుకి సంతోషంగా ఉంటుందా? శరీరం సంతోషపడుతుందా? ఇదొక్కటే చెప్తుంది. అట్లా ఉండేవి ఏవో అవి చెప్తుంది తప్ప అంతకన్నా భిన్నంగా ఇవన్నీ కష్టపడినా పర్వాలేదు నువ్వు ఇది చెయ్యని మాత్రం మనసు మొదట్లో చెప్పదు. ఇప్పుడు ఎందుకు చెప్పదు అంటే దానికి ఆ రంజకత్వం ఇష్టం, దానికి ఆ సంతోషం పడుతూ ఉండడం ఇష్టం. అందుకే మనసులోంచి ఉత్పన్నమయ్యే ఆలోచనలకు ప్రియం అని పేరు. ప్రియం అంటే సంతోషంగా ఉండడానికి ఏం చేసేయచ్చో చెప్తూ ఉంటుంది. అది ధర్మచట్రంలో ఇమిడిందా? అది చెయ్యొచ్చా? అది చేయకూడదా? ఇదేమి అది ఆలోచించదు. దాన్ని ప్రియమైనది ఏదుందో దానిని ప్రేయస్సు అంటారు. అంటే మనసులోంచే వస్తుంది ఆలోచన. ఆ ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. ఇప్పుడు దేవుడికి పెట్టిన తర్వాత మనం కూర్చుని ఎంత తిన్నా అది ప్రసాదం. మీరు ఇంత తినండి, అంత తినండి, మీరు ప్రసాదం తిన్నారు, తేజోకారణం. భగవంతుడికి పెట్టకుండా మీరు తినేశారనుకోండి, దోషం అయిందా లేదా? అంతసేపు ఆగలేనండి, చూస్తుంటే నాకు చాలా నదరగా ఉంది, నేను నోట్లో వేసుకోవలసిందే అని వేసేసుకున్నారనుకోండి, దోషం అయింది. ఈశ్వరుడికి నివేదన చేసి కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారనుకోండి, ప్రసాదం అయింది. ఇప్పుడు ప్రియం అంటే అనుభవించేయి,